అమ్మాయిలు చీరలు కట్టుకోకపోవడం వల్ల రేపులు జరుగుతున్నాయంటే కాదు, ఖచ్చితంగా ఇది మేల్ మైండ్ సెట్ వల్లే జరుగుతున్నాయి. తమిళనాడులో జయలలిత శారీ లాగింది ఎవరు? మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలే కదా. సో ఆమె చీరే కదా కట్టుకుంది, అయినా సరే ఆమెకు చీర లాగారు కదా. మీరు చూసే ఉంటారు యాక్టర్ శివాజీ అమ్మాయిల డ్రెస్సింగ్ గురించి ఎంత తప్పుగా మాట్లాడాడు. వెయిట్ అసలు ఆ కామెంట్స్ తప్పా రైటా? నేనే అలా డిసైడ్ చేస్తాను. మా బాలయ్య బాబు, లేడీ సెలబ్రిటీస్ కూడా అలాంటి పిచ్చి కుత్తలు అయితే చాలామంది కూసారు కదా. వెళ్ళి ముద్దను పెట్టారు, కడుపుని చేసేయాలి అంతే. నువ్వు 4 రకాల బిర్యానీ తింటే కదా నీకు ఏ బిర్యానీ నచ్చిందో తెలియ. నీకు నేను ఇది ఒకటి తింటా, నేను ఇంకోటి తిన్నానంటే చావు అక్కడే. అబ్బాయిలు మ్యాగీ 2 minutes లో అయిపోతారు. అందం చీరలోనూ, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏముండదమ్మా. దేద్రం ఉండ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల. ఇప్పుడు ఇందులో ఎవరిది తప్పు? ఆ వీడియోలో నేను కూడా ఒక 2 బ్యాడ్ వర్డ్స్ అయితే స్పాట్ చేశా. అండ్ బయట సొసైటీ కూడా 70% శివాజీకి సపోర్ట్ చేస్తూ అండ్ 30% అనసూయకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ శివాజీ, నిధి అగర్వాల్ ముందు రోజు ఈవెంట్లో అందరూ జనాలు అలా పడిపోవడం వల్ల అవి ఇబ్బంది పడ్డాదని చెప్పారు తప్ప ఆమె డ్రెస్ గురించి మాట్లాడారు. ఓకే, ఇది 50%. బట్ అక్కడ మీద పడిపోయిన ఒక కామిస్ట్ లాగా అందరూ మీద పడిపోయి బిహేవ్ చేశారు కదా. సో అక్కడ ఫ్యాన్స్ కాదు, వాళ్ళంతా లస్ట్ పీపుల్. సో ఖచ్చితంగా ఆమెను ముట్టుకోవాలని మాత్రమే అలా చేశారు. సో వాళ్ళ గురించి కూడా వాళ్ళ బిహేవియర్ సరిగ్గా ఉండాలని కూడా ఒక పాయింట్ చెప్పుంటే ఇంత పెద్ద ఇష్యూ అయి ఉండేది కాదు. అక్కడ అమ్మాయిలది మాత్రమే తప్పు కాదు, అక్కడ అబ్బాయిలది కూడా తప్పు ఉంది. సో అక్కడ అబ్బాయిల తప్పుని హైలైట్ చేయలేదు కాబట్టే ఇంత పెద్ద ఇష్యూ అయిందని నేను అనుకుంటున్నాను. అయినా అమ్మాయిల డ్రెస్ మీద నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను. వాళ్ళు ఎలా డ్రెస్ అప్ అవ్వాలి, వాళ్ళ ఇష్టం కదా, వాళ్ళ డ్రెస్సింగ్ వాళ్ళ ఇష్టం. కానీ అప్ టు ఎంతవరకు, ఏ ఎక్స్టెంట్ వరకు? ఎస్, యూ డిజర్వ్ టు వేరే క్రాప్ ఫిట్స్, యూ డిజర్వ్ టు వేరే బాడీ ఫిట్స్. బట్ ఎప్పుడు ఎక్కడ మీరు ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఫ్రీడమ్, మీ చాయిస్. సో అదంతా కాయిన్కి ఒక సైడ్. సో ఇప్పుడు కాయిన్కి ఇంకో సైడ్ మాట్లాడదాం. శివాజీ చేసిన స్టేట్మెంట్ని కరెక్ట్ ఎందుకంటున్నారు, ఒక పల్లెటూరు విలేజ్ ఎన్విరాన్మెంట్ చూసిన ఒక పీపుల్గా ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను మాట్లాడతా, వచ్చేయండి. ఒక అమ్మాయిల బట్టల గురించి మాట్లాడాలి అంటే మనం ఒక 15 years ఫ్లాష్ బ్యాక్ వెళ్ళాలి, అదే మన స్కూల్ డేస్. ఎందుకంటే మంచి చెడు నేర్చుకుంది అక్కడి నుంచే కదా. ఐ స్టిల్ రిమెంబర్, ఒకరోజు మా టీచర్ ఒక అమ్మాయి చున్నీ వేసుకురాలేదని తిట్టింది అండ్ స్లీవ్లెస్ వేసుకుందని చెప్పి కొట్టింది. ఇప్పుడు మాకేం తెలియదు కదా, మేబీ చున్నీ యూనిఫామ్లో అవుట్ఫిట్, ఫుల్ ఫ్లెడ్జ్డ్ అవుట్ఫిట్ ఏమో అనుకుని మేము అనుకున్నాం. అండ్ ఇంటికి వస్తే మన అమ్మని ఇలా చూసాం, మన చెల్లిని ఇలా చూసాం, మన అమ్మమ్మని, మన నాన్నమ్మని, రిలేటివ్స్ని, ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇలాగే చూసాం. మహా అయితే ఏం వేసుకుంటారు, చీర కట్టుకుంటారు, లేదంటే మహా అయితే ఇంటికాడ ఉన్నప్పుడు నైటీ వేసుకుంటారు, అంతే కదా. ఇంగితం ఎక్కడ స్టార్ట్ అయిందంటే ఈ శరీర భాగాలు కనపడటం కరెక్ట్ కాదే, ఏదో కట్టుకోవాలి అని జ్ఞానం అమ్మకు వచ్చిందో అలా బట్టలు తయారు చేసుకునే లెవెల్కి వచ్చి బట్టలు కట్టుకోవడం, బట్టలు వేసుకోవడం దాకా వచ్చింది. కానీ ఇలా సెమీ ఎక్స్పోజ్డ్ బట్టలు అయితే వేసుకోరు కదా, మనం అలా చూస్తూ ఏం పెరగలేదు. సో అమ్మ అంటే మనకి ఇలా ఒక ఇమేజ్ గుర్తొస్తుంది. ఈవెన్ టెంపుల్కి వెళ్తాం, అది అమ్మవారి టెంపుల్కైనా ఒక మేల్ గాడ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కైనా వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బట్టలు కట్టి, ఈవెన్ శారీ కట్టి, ఒక పూలు పెట్టి చాలా చక్కగా అలంకరిస్తారు. సో మన బ్రెయిన్కి అదే గుర్తొస్తుంది. సో అమ్మవారి ఫోటో అంటే ఒక శారీతో ఉన్న ఫోటో మాత్రమే గుర్తొస్తుంది. ఏమై రైట్? అలా చూస్తూనే పెరిగాం మనం, ఆ దేవతలైనా మన ఇంట్లో అమ్మనైనా. అండ్ మన అమ్మలాగే వాళ్ళ డ్రెస్సింగ్ కూడా మనం టెంపుల్స్లో చూస్తూ పెరిగాం. ఈవెన్ దేవతల్ని మనం ఎప్పుడు అలా చీరల్లో అందంగా చక్కగా చూసాం తప్ప వేరే డ్రెస్సుల్లో, వేరే చిన్న దుస్తుల్లో మనం ఎక్కడ చూడలేదు కదా. ఈవెన్ ఎక్కడ ఏ శిల్పాల్లో కూడా లేదు, ఎక్కడ ఫోటోలో కూడా లేదు. అండ్ మొన్న శివాజీ డిస్కషన్లో ఆయన అమ్మ అంటే, ఆడది అంటే ప్రకృతి, దైవం అని పోల్చారు, దేవతలతో సంథింగ్ పోల్చారు. అండ్ దాని కింద ఒక ఆమె కమెంట్ పెట్టింది, మమ్మల్ని ప్రకృతి, దైవం అని చెప్పి దేవతలతో పోల్చి మమ్మల్ని శారీస్ కట్టుకోమంటున్నారు. సో శారీస్ కట్టుకోమని చెప్పి మా ఫ్రీడమ్ని హరించేస్తున్నారు. సో ఇది అసలు కరెక్టే కాదు, మా ఫ్రీడమ్ కిల్లింగ్ కోసం మమ్మల్ని దేవతలతో పోలుస్తున్నారు అని. మేము జస్ట్ హ్యూమన్స్ మాత్రమే, సో మమ్మల్ని దేవతలతో పోల్చకండి అని ఆమె పెట్టింది. అదేంటి, మా చాగంటి గారు, గరికపాటి గారు వీళ్ళంతా ఆడవాళ్ళు ఆదిపరాశక్తి, దేవతలు, వాళ్ళే లోకశక్తి అని ఇలా చెప్పి చాలా వర్ణిస్తూ చెప్పారు కదా మనకి ప్రవచనాల్లో. అటువంటి మహాపతివ్రతలైనటువంటి స్త్రీలు అనితర సాధ్యమైనటువంటి విషయములను సాధించడం మీకు ఈ భూమి మీద ఎక్కడా కనపడదు, భారతదేశంలోనే సంభవం. అటువంటి చరిత్ర కలిగినటువంటి స్త్రీలు ఈ ఒక్క దేశంలోనే కనపడతారు. అందుకే ఈ దేశంలో స్త్రీ అనేటప్పటికీ యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు 2 చేతులెత్తి నమస్కరిస్తారు. ఆ జాతి అంత గొప్పది, ఆ దేశంలో ఉన్న స్త్రీల యొక్క వైశిష్ట్యం అంత గొప్పది. సో అదంతా కరెక్ట్ కాదా, వాళ్ళకి నచ్చట్లేదా? సో వాళ్ళకి చెప్దామా ఇలా అనొద్దని చెప్పి? సో మనం విన్నదంతా తప్ప.
అసలు మిడిల్ క్లాస్ ఒక పల్లెటూరు వాతావరణంలో పెరిగిన ప్రతి అబ్బాయి ఒక అమ్మాయిని ఒక కట్టుబట్టు మంచి కల్చరల్ వేలోనే ఊహించుకుంటాడు. బట్ సడన్గా ఒక సినిమా కల్చర్ అయితే వచ్చింది. సో దీనివల్ల మేము చూసింది ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంది బయట ఆపోజిట్గా ఉంది. Happy New Year! Love you! Love you people everyone! మనం అందరం సోషల్ మీడియాకి ఇంటర్నెట్కి చాలా బాగా ఎక్స్పోజ్ అవుతున్నాం. సో అది మన మైండ్ సెట్ని కంప్లీట్గా చేంజ్ చేస్తుంది. మనం ప్రతిదీ చూస్తున్నాం, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నాం. నేను ఒక ఆర్టికల్లో చదివా, వెస్టర్న్ కంట్రీస్లో మన తెలుగు అమ్మాయి ఒక శారీ కట్టుకుని వెళ్తే అక్కడ ఉన్న పీపుల్ అంతా చూసి నమస్కరించారంట. సో నమస్కరించింది ఆ పర్సన్కి అయితే కాదు, ఆమె కట్టుకున్న చీరకి. ఆమె చీర కట్టుకోవడం వల్ల ఆ పర్సన్కి వాల్యూ ఇచ్చి నమస్కరించారు, అంతే కదా. సో అక్కడ ఆమె ఇండియన్ కల్చర్ని రిప్రజెంట్ చేస్తుంది. గూగుల్ జెమినీ కూడా ఒక ఇండియన్ అమ్మాయి ఫోటో అడిగితే అది చీర కట్టుకున్న అమ్మాయి ఫోటో మాత్రమే ఇచ్చింది, ఏ బికినీ వేసుకున్న అమ్మాయి ఫోటో అయితే ఇవ్వలేదు. దానికి ఎవరు చెప్పారు ఇండియన్ కల్చర్, ఇండియన్ పీపుల్ ఇలా ఉంటారని? ఇప్పుడు దాన్ని కూడా తప్పు పడదామా? సో మీరు ఇండియాలో పుట్టారు కాబట్టి కల్చర్ని రెస్పెక్ట్ చేయాలి, కల్చర్ని గౌరవించాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఇద్దరు కూడా. అండ్ చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు, 98% చూస్తున్నారు, బట్ అందరూ అన్సబ్స్క్రైబ్డే. సబ్స్క్రైబ్ అయితే చేయండి, ఎందుకంటే మీరు ఇచ్చిన చిన్న సబ్స్క్రైబ్ డెఫినెట్లీ నాకు ఒక గొప్ప మోటివేషన్లో పనిచేస్తుంది. నేను ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అమ్మాయిలు చీరలు కట్టుకోకపోవడం వల్ల రేపులు జరుగుతున్నాయంటే కాదు, ఖచ్చితంగా ఇది మేల్ మైండ్ సెట్ వల్లే జరుగుతున్నాయి. అందుకే కదా ఇప్పుడు తమిళనాడులో జయలలిత శారీ లాగింది ఎవరు? మనం ఎన్నుకున్న ఎమ్మెల్యేలే కదా. సో ఆమె చీరే కదా కట్టుకుంది, అయినా సరే ఆమెకు చీర లాగారు కదా. ఇక్కడ తప్పు ఎవరిది? మేల్స్దే కదా. అండ్ కొంచెం హిస్టరీలోకి వెళ్దాం. 1952లో మన పొట్టి శ్రీరాములు గారు మద్రాసు నుంచి ఒక లాంగ్వేజ్ బేసిస్ మీద చాలా కష్టపడి యుద్ధం చేసి ఎలాగైతేనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని తీసుకొచ్చాడు, అందరినీ ఒక తాటి మీదకి తీసుకొచ్చి. కానీ మరి అదే ప్రజల చిన్న వినోదం కోసం పుట్టిన ఈ సినిమా పరిశ్రమ, ఈ చిత్ర పరిశ్రమ ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుందా? సెలబ్రిటీస్ ప్రభావితం చేస్తున్నారా? వాళ్ళ గురించి పార్ట్ 2లో మాట్లాడదాం.